జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట మార్చారు. గత జూలై 2న నేను బాజాప్తా కబ్జా చేసిన జనగామ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి కబ్జాలు చేసిన అని చెప్పిన ఆయన ఇవాళ మాట మార్చారు. ఈ రోజు తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చట్టం తెలిస్తే నువ్వు మాజీ శాసనసభ్యుని కదా, చట్టం తెలిసినవి కదా, ప్రజలకు జవాబుదారీ కదా. 20,000 గజాలు ఎందుకు మిగినవో నువ్వు ప్రజలకు జవాబు చెప్పాలి. మనం కబ్జా నీదా లేకుండా ముత్తిరెడ్డిదా? బాలాత్తా ముత్తిరెడ్డి కబ్జా పెట్టాడు, బాలాత్తా ముత్తిరెడ్డి కబ్జా పెట్టాడు, బాలాత్తా ముత్తిరెడ్డి కబ్జా పెట్టాడు. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేస్తుంది కబ్జా పెట్టి. ఎక్కడ భూకబ్జా చేసిన నోటి మాట కాదు, కాగిత రూపంగా ఎక్కడ భూకబ్జా నిరూపించాలి. నిరూపిస్తే ప్రాణ త్యాగానికి సిద్ధం ముత్తిరెడ్డి. కాగిత రూపంగా ఎక్కడ భూకబ్జా నిరూపించాలి. నిరూపిస్తే ప్రాణ త్యాగానికి సిద్ధం ముత్తిరెడ్డి. కేసీఆర్ సైనికుడిగా చెప్తున్నా, కేసీఆర్ సైనికుడు అటువంటి తప్పు చేయలేమా? ఇటువంటి పనికి మాలిన పనులు మాకు నేర్పించాలి. మా ముఖ్యమంత్రి పిరికి పొందాను అసలే అటువంటి లక్షణాలు మాకు రాలేదు. ఎదురొడ్డి వారి మాది సింహం మాదిరి ఎదురొడ్డి ఉద్యమాలు నిలిచినాం మేము. ఆ చరిత్ర మాది. భూ కబ్జాలకు ముద్రెడ్డి అన్నాడు బాధిపడు దాకా పడడు. భూ కబ్జాలకు ముద్రెడ్డి అన్నాడు బాధిపడు దాకా పడడు. పుట్టినప్పటి ఇప్పటివరకు భూ కబ్జాలకు పాల్పడలేదు. పాల్పడ్డట్టు నిరూపిస్తే మళ్ళొకసారి చెప్తాను. ముత్తిరెడ్డిగా నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా చెప్తున్నాను, నా ప్రజల సాక్షిగా చెప్తున్నాను, కేసీఆర్ గారి సైనికుడిగా చెప్తాను. నేను కనుక భూ కబ్జాలకు పాల్గొన్నట్టు కనుక నిరూపిస్తే ప్రాణ త్యాగానికి నేను పాల్గొంటానని చెప్పి, నేను కనుక భూ కబ్జాలకు పాల్గొన్నట్టు కనుక నిరూపిస్తే ప్రాణ త్యాగానికి నేను పాల్గొంటానని చెప్పి ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. లేకపోతే ప్రతిపక్షాలకు మీ విఘ్నతగా వదిలేస్తున్నాను చెప్తున్నాను. జై తెలంగాణ.